నమస్తే అండి. ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్న బొప్పాయితో నేను ఈవేళ కూర చేస్తున్నానండి. దీనికి బొప్పాయి కాయలే తీసుకోవాలి, లేతగా ఉండాలి. దీనికి నేను 3 కాయలు తీసుకున్నాను. ఇలా పైన ఉన్న తొక్క ఇలా తీయాలి. దీనికి ఎంత మందపాటిగా ఉన్నదో అంతవరకు తొక్క తీయాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు తరిగి కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. నేను శనగ నూనె వేసుకుంటున్నాను. 1 స్పూను మినప్పప్పు వేసి ఎర్రగా వచ్చేదాకా వేయించాలి. వెల్లుల్లి కూడా కచ్చబచ్చగా దంచి అందులో వేస్తున్నాను. ఈ 2 కొంచెం వేరుపు వచ్చేదాకా వేయించాలి. దీనికి 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర దీనికి ఎక్కువగానే పడుతుంది. జీలకర్ర ఎక్కువగా వేసుకోవడం వల్ల జీర్ణశక్తికి కూడా మంచిది. పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. అవి కూడా చిన్నగా తరుక్కోవాలి. ఇది కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. పోపు అనేది ఎక్కువగా ఉంటే కూర కూడా రుచిగా వస్తుంది. పోపు ఎంత ఎర్రగా వేగితే కూర కూడా అంత రుచిగా ఉంటుంది. 4 పచ్చిమిరపకాయలు, నేను పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. ఎండు మిరపకాయలు తీసుకున్నా పర్వాలేదు. కరివేపాకు కూడా వేసుకొని ఇలా దగ్గరగా వేయించుకోవాలి. ఇంకా చూడండి, అంచక్క పోపు ఎర్రగా వేగుతుంది. ఇలా దగ్గరగా వేగింది. ఇదంతా దగ్గరగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. పోపు ఎర్రగా వేగిందండి. ఇలా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాను కదా ఆ బొప్పాయి ముక్కలు, ఇప్పుడు అవి ఇందులో వేస్తున్నాను. ఇగో ఇలా వేసి దగ్గరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బొప్పాయి ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా దగ్గరగా నెమ్మదిగా వేపుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను, తగిన సాల్ట్ వేసి వేయించి మూత పెట్టుకుంటే మరీ దగ్గరగా వేగుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలు ఒక దగ్గరికి అయ్యేలా సాల్ట్ మొత్తం కలిసేలా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని కాసేపు ఓ 1/2 గంట మూత పెట్టుకోవాలి. ఇదిగొట్టండి, 1/2 గంట తర్వాత ఇలా మగ్గినాయి ముక్కలు. మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కాయ కదండి, ఇలా దగ్గర వేగడం వల్ల కొంచెం టైం పడినా చాలా టేస్ట్గా వస్తుంది కూర. కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఇంకొద్దిసేపు కలిపి మూత పెట్టుకోవాలి. ఇదిగొట్టండి, 10 నిమిషాలు అయింది, దగ్గరికి మగ్గాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. బొప్పాయికాయ చిన్న స్వీట్ వస్తుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నా పర్వాలేదు. 1 స్పూన్ కారం నేను వేసుకున్నాను. కారం వేసి ఇలా వేయిస్తున్నాను. ఇలా దగ్గరగా వేయిస్తున్నాను. ఇలా మూత పెట్టి ఓ 1/2 గంట ఉంచుకోవాలి. అంతేనండి, బొప్పాయి కూర. ఇది పురటాలకి కూడా పెడతారు. పురటాలకైతే నువ్వుల నూనె వేసి పెడతారండి. ఇది పెద్ద వయసు వాళ్ళు తిన్నా మంచిదేనండి. ఈ బొప్పాయి కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.